श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते రామానుజాయ నమః. శ్రీమాత్రే నమః. నిన్నను చెప్పుకునేటటువంటి శ్లోకంలో మనకి జీవన్ముక్తిని సంపాదించడానికి సర్వోత్తమ సాధన అయిన భావనా విశేషాన్ని గురించి ఈ నిన్నటి శ్లోకంలో ప్రతిపాదించారు. దాంట్లోనే సాధ, సమయ, ధ్రువ అనేటటువంటి కళల గురించి కూడా నిన్న చెప్పుకున్నాం. తటిల్లేఖ తన్వీం తపన వైశ్వానరమయీం అని అనే దాంట్లో ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకంలో ఏమిటండి అంటే అమ్మవారిని మోక్షాన్ని కోరి చేసేటటువంటి ఉపాసకులు అమ్మవారి తాలూకా దాతృత్వాన్ని గురించి ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఆవిడ తాలూకా కారుణ్యాన్ని ఉపాసించడం వల్ల తన కలిగే ఫలితాన్ని ఈ శ్లోకంలో శంకరాచార్యులు గారు మనకి ఈ శ్లోకంలో చెప్పారు. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. భవాని భవుడైన శివుని యొక్క రాణి పార్వతి, త్వం నీవు దాసే దాసుడవనైన మయి నాయందు సకరుణాం దయతో కూడిన దృష్టిం చూపును వితర ప్రసరింపజేయము. ఇటి ఈ విధముగా స్తోతుం స్తుతించడానికి వాంఛన్ కోరుచున్నవాడై భవానిత్వం ఓ పార్వతి నీవు పై మాటలు చెప్పబోవచ్చు. వానిలో మొదటి 2 మాటలు మాత్రమే యహ ఏ సాధకుడు కథయతి పలుకుచున్నాడో తస్మై భవానిత్వం అని పలికిన అట్టి వానికి తదా ఏవ ఆ వాక్యాన్ని ఉచ్చరించే సమయంలో తక్షణమే త్వం నీవు ముకుంద విష్ణువు, బ్రహ్మ ఇంద్రుడు అనే వారి యొక్క స్పష్టముగా కనబడే కాంతివంతమైన మకుట కిరీటముల చేత నీరాజిత హారతి ఇవ్వబడిన పాదములు గల నిజ సాయుధ్య పదవీం నీతో తాదాత్మ్యాన్ని దిశసి ఇస్తున్నావు అని ఈ శ్లోకంలో మనకి చెప్పారు. తల్లి భవాని నీవు దాసుడవైననైనా నాపై కరుణ చూపించుము అని చెప్పడానికి కోరిక కలవాడే ఏ సాధకుడు ఈ విధముగా స్తోత్రము చేయడం దలచి నిన్ను గూర్చి భవానీ నీవు అనే మొదటి 2 మాటలు మాత్రమే పలికి అతడు వాక్యాన్ని ఇంకా పూర్తి చేయకుండానే మహావిష్ణువు, బ్రహ్మ, దేవేంద్రుడు అనే దేవతల శ్రేష్ఠులు కిరీటాలచే హారతీయబడుతున్న పాదములు గల నీ సాయుధ్య పదవిని అతనికి ప్రసాదిస్తావు అని ఈ శ్లోకంలో మనకి శంకరాచార్యులు గారు చెప్పడం అయింది. అంటే కరుణా దృష్టితోటే చూడమ్మా మమ్మల్ని అని చెప్పి ఇక్కడ మనకి చెప్పారు. అలాగనే ఇదేమిటండి అంటే శ్రీచక్రాన్ని బంగారు రేకుపై వ్రాసి ఏదో పుణ్యస్థలంలో కూర్చుండి 45 రోజులు పూజ, రోజుకు 1000 సార్లు శ్లోకపారాయణ. ఈ శ్లోకానికి యంత్రం శ్రీచక్రం. కాబట్టి ఈరోజు మనకేంటంటే హనుమాన్ నగర్లో ఉండేటటువంటి సుజాత గారి ఇంట్లో ఈ శ్రీచక్రం ఇస్తూ దాని మీదని పూజ కూడా చేయడం అనేది జరుగుతున్నది. ఆ పూజలో ఈ శ్రీచక్రం మీద అందరూ కూడా పూర్తి చేస్తారు. ఎంతమంది పాల్గొన్నా వాళ్ళకందరికీ కూడా శ్రీచక్రాన్ని ఇస్తున్నాం. కాబట్టి ఈ శ్రీచక్రం ఇవాళ తాలూకా విశేషం. అందరూ కూడా పూజకు వచ్చి పాల్గొంటారని కోరుతూ ఐహిక సర్వాభీష్ట ప్రాప్తి, సామ్రాజ్య ప్రాప్తి, సకల ఐశ్వర్య ప్రాప్తి ఇవి ఈ శ్లోకం 45 రోజులు, రోజుకి 45
రోజులు పూజ రోజుకి 1000 సార్లు శ్లోక పారాయణ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ చేస్తే మాత్రం వాడికి ఇది జరుగుతుందని శంకరాచార్యులు గారు మనకి చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాః సుఖినో భవంతు. ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కిందని నేను చెప్పడం ఏ విధంగా ఉన్నారో కూడా చూసి దాని మీద కామెంట్ చేస్తూ అందరికీ కూడా ఇది షేర్ చేస్తారని కోరుతూ స్వస్తి.